మెదడు ఎప్పుడు ఆరోగ్యంగా, యవ్వనంగా ఉండాలంటే కొన్ని సూచనలు మీకు గురించి మాట్లాడుకుందాం. మిగతా వారితో పోలిస్తే డ్రాయింగ్ వేసేవారిలో మెదడు చురుగ్గా పనిచేస్తుందని నిపుణులు చెప్తున్నారు. వీరి మెదడు ఎల్లప్పుడూ యవ్వనంగా ఉంటుందట. డ్రాయింగ్ వేయడం వల్ల కూడా చాలా మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే డాన్స్ చేయడం ద్వారా కూడా మోటార్ స్కిల్లు, బాడీ కోఆర్డినేషను, సోషల్ కనెక్షన్ వంటి వాటిపై ప్రభావం పడుతుంది. అలాగే ఒత్తిడి దూరమవుతుంది. దీంతో మెదడు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఈ డాన్స్‌లవి చేయడం వల్ల మన మెదడు కూడా ఆరోగ్యంగా ఉండుకోవచ్చు. అలాగే కొన్ని రకాల గేమ్స్ ఆటలు ఆడటం ఇటువంటివి కూడా చేయడం వల్ల మనం మన ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మెదడుని ఆరోగ్యాన్ని ఉంచుకోవచ్చు. అలాగే ప్రతిరోజు వ్యాయామం చేయడం ద్వారా మెదడుకు రక్త ప్రసరణ బాగా జరిగి తగినంత ఆక్సిజన్ అందుతుంది. దీంతో మెదడు కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. బ్రెయిన్ స్పార్క్‌గా పనిచేస్తుంది. అందుకే ఎక్సర్సైజ్ చేయడం చాలా అవసరం. మన బ్రెయిన్ ఆరోగ్యంగా ఉండాలంటే రోజు కూడా వ్యాయామం చేయాలి. అలాగే మెడిటేషన్, యోగా వంటి వాటిని కూడా చేయాలి. అలాగే డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజులు ఎక్కువ చేస్తూ ఉండాలి. లోతుగా శ్వాస తీసుకోవటం, వదులుతుండడం ఈ విధంగా. అలాగే మ్యూజిక్ కూడా మనకి బాగా మెదడుని యాక్టివ్‌గా ఉంచుతుంది. ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంచుతుంది. సంగీతం వినడం గానీ, వాయించడం గానీ, సంగీతం ఎల్లప్పుడూ కూడా యవ్వనంగా ఉండేటట్లు చేస్తుంది. అలాగే పోషకాహారాలు మన ప్రముఖ పాత్ర వహిస్తాయి. మంచి పోషకాలున్న ఆహారం తినాలి. మెదడు చురుగ్గా ఉండడంలో పోషకాహారం కీలక పాత్ర పోషిస్తుంది. మెదడు ఆరోగ్యం కోసం బెర్రీస్, ఆకుకూరలు, గింజలు, ధాన్యాలు, డార్క్ చాక్లెట్, చేపలు, ఆలివ్ ఆయిల్ వంటివి ఎక్కువగా తీసుకుంటే మెదడు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. యాక్టివ్‌గా ఉంటుంది. షార్ప్‌గా పనిచేస్తుంది. అలాగే ఒంటరిగా ఉన్నవారితో పోలిస్తే అందరితో కలిసి ఉండే వారిలో మెదడు మరింత చురుగ్గా పనిచేస్తుంది అని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే కమ్యూనికేషన్ కూడా పెంచుకోవాలి. మన బంధువులతోటి, మన స్నేహితులతోటి, మనకు మంచి రిలేషన్ ఉన్న వాళ్ళతో మనం కమ్యూనికేషన్ పెంచుకోవాలి. వీలైతే విహారయాత్రలకు వెళ్ళాలి, ఉద్యానవనాలకు వెళ్ళాలి, పార్కులకు వెళ్ళాలి, సరదాగా స్పెండ్ చేయాలి టైంని. అలాగే మెదడు కణాల రిపేర్‌కి తగినంత విశ్రాంతి అవసరం. కావున సరిపడా నిద్ర ఉండాలి. నిద్ర లేకపోతే మెదడు అలసిపోతుంది. దీంతో బ్రెయిన్ పనితీరు మందగిస్తుంది. అందుకే రోజు కనీసం 6-7 గంటలైనా పడుకోవాలి. అలాగే ఒత్తిడి మెదడుపై నెగెటివ్ ప్రభావం పడుతుంది. తద్వారా తొందరగా మతిమరుపు వస్తుంది. అందుకే ఒత్తిడి లేకుండా చూసుకోండి. అలాగే ఆల్కహాల్, సిగరెట్, స్మోకింగ్‌కి దూరంగా ఉండటం మేలు. ఒత్తిడిని కంట్రోల్‌లో ఉంచుకోవాలి. ఆందోళనను ఈ విధంగా కొన్ని సూచనలు పాటిస్తే, కొన్ని పద్ధతులు పాటిస్తే మన జీవనశైలిని కూడా ఆరోగ్యకరమైన జీవనశైలిలో ఉంచుకుంటే మన మెదడు ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా, చురుగ్గా పనిచేస్తుంది.